నన్ను క్షమించు తులసి. నా వల్లే నువ్వింత పెద్ద త్యాగం చేయాల్సొచ్చింది. ఇందులో నేను చేసిన త్యాగం ఏముంది అత్తయ్య? నేను కోరకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకున్నాను, అంతే కదా. నువ్వు ఈ ఇంటి కోడలవడం నా అదృష్టం అమ్మా. రే సిద్ధు, తులసిని ఇంటి కోడలుగా తీసుకొచ్చినందుకు నిన్ను చూసి గర్వపడుతున్నాన్రా. అమ్మా, నువ్వు చెప్పినట్టే తులసి ఎమ్మెల్యే టికెట్ వదులుకునేలా చేశాను. ఇక పదవి నాదే, పవర్ నాదే. పదవి పవరు సరేరా, ముందు జనాల్లో పరువు పోకుండా చూసుకో. పెళ్ళానికి పుట్టినరోజు చేయడం, కోడలికి భజన చేయడం, చిచ్చి. ఎమ్మెల్యే అయ్యేదాకా ఇవన్నీ తప్పవులేమ్మా. తులసి, టికెట్ ఒక్కటి వదులుకొని మొత్తం ఫ్యామిలీ ప్రేమని సంపాదించు. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఏంటి వాళ్ళ చాలా వెరైటీస్ ప్రిపేర్ చేసినట్టున్నారు? అవునరా, మన తులసికి ఇష్టమైనవన్నీ తెప్పించాను. కూర్చో తులసి. ముందు మీరు తినండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. పర్వాలేదమ్మా, నువ్వు ముందు కూర్చో. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. కూర్చో. కూర్చోమ్మా. తులసి కూర్చో. విశాలాక్షి, కోడలికిది పాలలో కలిపివ్వు. ఏంటన్నది? కుంకుమ పువ్వురా, స్పెషల్గా కాశ్మీర్ నుంచి తెప్పించాను. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కూడా పాలల్లో ఇదే తాగింది. మీరు కడుపులో ఉన్నప్పుడు తాగలేదనుకుంటా, అందుకే ఇలా తయారయ్యారు. నాన్న, తులసిని నువ్వు కోడలుగా ఒప్పుకోవడం వల్ల నేను హ్యాపీ. అలాగే ఖుషీని కూడా మనవరాలుగా అంగీకరించావంటే తులసి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయ్యో, మీకింకా అనుమానం ఎందుకురా? తులసి ఇంటి కోడలైనప్పుడు ఖుషి మాకు ముద్దుల మనవరాలే కదా. అమ్మ ఖుషి, ఈ ఇంటికి మొదటి మనవరాలివి నువ్వే, పెద్ద మనవరాలివి కూడా నువ్వేనమ్మా. ఇక నుంచి నన్ను తాతయ్య అని పిలవాలి, సరేనా? ఏది, ఒకసారి తాతయ్య అని పిలవమ్మా. తాతయ్య.